కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. ఇప్పుడు బాలాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ కూలర్ తయారీ కేంద్రం అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో సుమారు 400 కూలర్స్ పూర్తిగా కాలి బూడిదైపోయాయి. వేసవికాలం కావడంతో వ్యాపారం జోరుగా సాగుతుందని భావించిన బాధితుడు రాధాకృష్ణ దాదాపు 4 లారీల లోడ్ పట్టేంత కూలర్స్ ను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. అయితే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా నిప్పంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. మరిగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 10 నుంచి 15 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, చెప్పండి, ఈ మంటలకు అసలు కారణాలేంటి? పక్కనే ఖాళీ స్థలం సైతం అక్కడ కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి శ్రీరామ్? ఎస్ సతాజ్, కర్నూలు బాలాజీ నగర్లో ఏదైతే మధ్యాహ్న సమయంలో అంతా కూడా కూలర్ల సంబంధిత గోడౌన్ అంతా కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఏదైతే 500 కూలర్ల వరకు ఇక్కడే కంప్లీట్గా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేకుంటే సమీపంలో ఉన్నటువంటి ఓ ప్లేస్లో మంటలు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంటలు పెట్టడం వల్లే ఈ విధంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ గోడౌన్ 8 సంవత్సరాల నుంచి రాధాకృష్ణ అనేటటువంటి వ్యక్తి కర్నూలు నగరంలో బస్టాండ్ సమీపంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బల్క్గా ఏవైతే కూలర్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడే స్టోర్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అయితే మనతో రాధాకృష్ణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు షాపు గోడౌన్ నిర్వహిస్తాం? నాకు పక్కన మంటలు పెట్టారు సార్, ఎవరో చెత్త అంటించారు. మేము అక్కడ ఆరిపొచ్చాం సార్. ఆరిపొచ్చి మేము ఇక్కడ చేయగడుకుంటూ హాఫ్ అన్ అవర్ దాకా కష్టపడి ఆపాం సార్. అది ఆ మంటలు ఆపొచ్చి ఇక్కడ కూర్చున్నాం సార్. మేము చేయగడుకున్నాం. అంతలోపలే మా బ్యాక్ సైడ్ నుంచి మంటలు వచ్చాయి సార్, గోడౌన్ బ్యాక్ సైడ్ నుంచి. మేము ఇక్కడ 5 years నుంచి రన్ చేస్తున్నాం సార్. నాకు ఎస్ఏపీ కంపెనీ దగ్గర వర్క్ షాప్ ఉంది సార్, రాధాకృష్ణ రివైండింగ్ వర్క్స్ అని వర్క్ షాప్ ఉంది సార్. నేను ఇక్కడ గోడౌన్ పెట్టుకున్నాను సార్. నాది ఓన్ ప్లేస్ సార్. ఇది నేను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని అమ్ముకుంటాను సార్. నేను అక్కడ వర్క్ చేసుకుని వర్క్. ఎన్ని కూలర్లు ఉన్నాయి ఈ అగ్ని ప్రమాదంలో? 500 కూలర్లు ఉన్నాయి సార్. లోపల 500 కూలర్లు ఉన్నాయి సార్ మొత్తం. దాని వాల్యూ దాదాపుగా ఒక 15 lakhs దాకా అవుతుంది సార్. 15 లక్షల దాకా ఉంటుంది సార్. ఉన్నారా అంటే ప్రత్యేక సాక్షులు ఉన్నారా? ఏం జరిగింది అసలు? అక్కడ మంట వచ్చినప్పుడు చెప్పండి, అంటే ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది అసలు? సార్ మైన్ ప్రమాదం వచ్చేసి అక్కడ నుంచే సార్. అక్కడ ఫైర్ అయినాక బాగా హైట్ వచ్చేసింది సార్ మంట. అక్కడ నుండి నిప్పులు వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది సార్. ఇలా గోడౌన్ దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంది. ఓపెన్ ప్లేస్లో పడినాయి సార్ అవి. మేము అక్కడ ఆర్పేసి ఇక్కడ వచ్చి చూసేలోపు ఇక్కడ ఫైర్ అయింది సార్. ఇంకా చాలా వరకు కొద్ది వరకు మా శక్తిని వరకు కూలర్ లాగేసినాము. కంట్రోల్ కాలేదు సార్ మంటలు. దాదాపు ఒక 500 కూలర్స్ ఉంటాయి సార్ ఇక్కడ. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా గతంలో జరిగిందా? లేదు సార్, ఎక్కడ ఎప్పుడు ఏం జరగలేదు సార్. ఎవరో చెత్త అంటించారు సార్. గుర్తు తెలియని వాళ్ళు అంటించారు అంటున్నారు. కొంతమంది ఎవరు చిన్నపిల్లలు ఆడుకుంటూ అంటించారు అంటున్నారు. కానీ ఎవరు అంటించారో తెలియదు సార్. అది మేము పోయి దాదాపుగా పక్కింట్లో వాళ్ళతో మోటార్ లేపించి మేము దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి ఆఫ్ చేసాం సార్. అది ఆఫ్ చేసి జస్ట్ వచ్చాము, చేయగడుకున్నాం సార్ అంతే. అక్కడ 2కి స్టార్ట్ అయింది సార్. 2:30 వరకు మేము ఆరిపోయాం సార్. కరెక్ట్ 2:30కి మా బ్యాక్ సైడ్ నుంచి చాలా హెవీగా మంటలు వచ్చేసినాం సార్. మేము ఇక్కడే మా పిల్లలు అక్కడ వర్క్ చేస్తుంటారు. మా తమ్ముడు అంతా వర్క్ షాప్లో ఉంటారు సార్. నేను ఇక్కడ ఉంటాను సార్, గోడౌన్ దగ్గరే ఉంటాను నేను ఆల్మోస్ట్. వాళ్ళు మా ఎత్తియడం, రిక్షాస్ ఎత్తియడం అలా చేస్తుంటాను సార్. సడన్గా వచ్చేసాడు సార్. అది అంటే అలా ఏదైతే అక్కడ అగ్గి పెట్టిన తర్వాత ఓపెన్ స్పేస్ ఉందా? అంటే ఆ బిల్డింగ్ పైన నుంచి ఓపెన్ ప్లాట్ సార్. ఓపెన్ ప్లాట్ సార్. చెత్త అంతా ఉంది సార్. దాంట్లో ఓపెన్ ప్లాట్ ఉంది సార్. అది 1.5 ఓపెన్ ప్లాట్ ఉంది. దాంట్లో మొత్తం పాత చెట్లు ఉండడం వల్ల మొత్తం అంటుకుపోయింది సార్. అది సార్. ఏదైతే బాలాజీ నగర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 500
కూలర్ల వరకు కంప్లీట్గా కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే అగ్నిమాపక సంబంధిత రీజనల్ ఫైర్ అధికారి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఇక్కడ ఉండే ప్రజలు చెప్పడం ఏంటంటే, అక్కడ పక్కన ఆర్పుతున్నాం కదా చూడండి, అక్కడ నుంచి మంటలు అంటుకుంటే వీళ్ళే ఆర్పారని అన్నారు. ఆ మంటలు గాలికి ఎగిరొచ్చి గోడౌన్ మీద పడి, ఇక్కడ మెయిన్ బేసిక్గా ఏంటంటే లోకల్ మేడ్ ఎయిర్ కూలర్స్ తయారు చేస్తారు. దాంట్లో సెన్సిటివ్ అంటే హైలీ ఫ్లేమబుల్ చెత్త వాడతారనమాట కూలింగ్ కోసం. ఆ చెత్త హైలీ ఫ్లేమబుల్, చిన్న స్పార్క్ వచ్చినా కానీ అది మండేంత ఉంటుంది కెపాసిటీ, అది వచ్చి అంటుకున్నది. అంటుకున్నప్పుడు లోపల కూడా ఇప్పుడు ప్రాథమికంగా సేకరించినప్పుడు సిలిండర్ కూడా బ్లాస్ట్ అయినట్టు సమాచారం ఉంది లోకల్ వాళ్ళకి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది సార్, అంటే ఇలాంటి గోడౌన్ల వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గోడౌన్ల వారికి జాగ్రత్తలు అంటే చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు దగ్గర లేకుండా దూరంగా ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా మండే పదార్థాలు దూరంగా ఉంచుకోవాలి. సిలిండర్లు ఇలాంటి లోపల ఉంచుకోకూడదు. వాళ్ళు తయారు చేసే చోట మెటీరియల్ను కూడా తయారైనట్టు దూరంగా ఇక్కడ లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. తయారయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. అంతా సగ్రిగేట్ చేసుకోవాలి. తయారయ్యేటి ఒక చోట ఉండాలి, గోడౌన్ ఒక చోట ఉండాలి, దూరంగా ఉండాలి. కనీసము ఒక 100 అడుగుల దూరంలో ఏర్పాటు చేసుకుంటే ఏదన్నా చిన్న ప్రమాదం జరిగినా అక్కడే ఆర్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తము గోడౌన్లో ఉండే వస్తువులతో పాటు వీళ్ళ మెటీరియల్ అంతా కాలిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళు దాదాపు ఇక్కడ వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం పడి వాళ్ళు 15 లక్షల వరకు లాస్ ఉంటుంది అంటున్నారు. ఇదండి ప్రాథమికంగా సేకరించిన. ఇది మొత్తంగా బాలాజీ నగర్లో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సమ్మర్లో అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి గోడౌన్స్ సమీపంలో పబ్లిక్ కూడా లేనటువంటి ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలి. అయితే చిన్నపాటి ఏదైతే ఇంటి సమీపంలో పెట్టినటువంటి ఆ అగ్గి ఏదైతే ఉందో ఆ అగ్గి ఈ జ్వాలలు ఎగిసి ఈ సమీపంలో ఉన్నటువంటి గోడం మీద పడడం ఒక్కసారిగా అన్నీ కూడా అక్కడ ఉండే ఆ ఫైబర్ కంటెంట్తో పాటు మిగతా వాటన్నింటికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైర్ కావడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఫైర్ అధికారులు చెప్పే పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీరామ్.